చందమామ కథ పునరుజ్జీవితులు. పూర్వకాలమందు పాషాణుడు అనే బెస్తవాడు ఉండేవాడు. వాడు వేటయందు నిపుణుడు. అయితే వాడు ఎంతసేపు తన క్షేమమే చూసుకొని తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడు. కానీ తన భార్యాబిడ్డల గతి ఏమిటా అని తలపోసేవాడే కాదు. ఇలా ఉండగా ఒకనాడు వానికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వాణి పలికింది, ఓయి పాషాణుడా, నీ భార్యను 5 బిడ్డలను ఎంతకాలం ఇలా హింసపెడతావు? రేపు ఉదయం తూర్పు దిశన ఉన్న చిలుక సరస్సుకు పోయి నేను చెప్పే మంత్రం జపిస్తూ ఒక రావి మండతో నీటిపైన దీక్షగా కొట్టి ఏం జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమైంది. దేవుడు ఉన్నాడనే మాటనే నమ్మని పాషాణుడు కలలు నమ్ముతాడా? వాణి పలికిన పలుకులు పాటించక అతను అటు నుండి ఇటు తిరిగి పడుకొని మళ్ళీ గుర్రుపెట్టి నిద్రించాడు. నమ్మకం ఉన్నా లేకపోయినా కల మాత్రం వానిని వదల్లేదు. వరుసగా రోజు వస్తూనే ఉంది. కలలో వాణి ఉపదేశిస్తూనే ఉంది. అయినప్పటికీ కఠిన హృదయుడైన పాషాణుడు కలను కాదని 10 రోజులు తోసిపుచ్చాడు. 11వ రోజున ఇక నిర్లక్ష్యం చేయనేకూడదు అనుకొని ఈ చిత్రమైన కల ఏమిటో, కలలో వాణి పలకడమేమిటో, ఆ మాటలు ఎంతవరకు సత్యమో చూద్దాము అని ఆ చిలుకల సరస్సుకు వెళ్ళాడు. ఉదయాన్నే పాషాణుడు సరస్సు చేరుకొని వాణి చెప్పిన మంత్రం పఠిస్తూ రావి మండతో నీటిపైన అదే పనిగా కొట్టనారంభించాడు. అలా దీక్షతో సాయంత్రం వరకు కొట్టగా ఒక సుడిగుండం ఏర్పడి అందులో సరోవర దేవత ఒక సర్పాకారంలో ప్రత్యక్షమై ఏమి కావాలెను అని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, నాతో సమానమైన వేటగాడు 3 లోకాలలోనూ లేడు అనే కీర్తి కావాలి అని కోరాడు పాషాణుడు. అందుకు దేవత, సరే, నా తలపైన మెరిసే మణి ఇస్తాను, అది నీ కోరికలు నెరవేరుస్తుంది. అయితే ప్రతిఫలంగా నాకు నీ సంతానంలో ఒకళ్ళను అప్పగించాలి సుమా అని అన్నది. నీటిలో పాము రూపంలో ఉండే ఈ దేవత పైకి రాగలదా ఏమన్నానా? నా ఇంటికి వచ్చి నా సంతతిని తీసుకుపోవటానికి దీనికి తరమా? అందుచేత నోటి మాటే కదా, అలాగే ఇస్తాలే అన్నంత మాత్రాన ఏమైపోతుంది అని అనుకొని సరోవర దేవత షరతుకు అంగీకరించాడు పాషాణుడు. ఎర్రని పువ్వులాగా ఉండి మెరిసిపోతూ ఉన్న ఆ మణిని పాషాణుడు తీసుకుపోయేసరికల్లా అది కింద పడి ఎర్రటి నుసి అయిపోయింది. ఇది అపశకునంగా భావించి అతను విచారించాడు. కానీ దేవత వెంటనే అన్నది సముదాయించి, నీవేమీ కంగారు పడకు, నీకు అవసరమైంది ఈ భస్మమే. దీనిని ధరించి ఏ పనికి వెళ్ళినా ఆ పని దిగ్విజయం అవుతుంది. గుక్కెడు నీళ్లల్లో కనుక కలిపి తాగితే ఏ వ్యాధి అయినా నయమైపోతుంది. ఇక వెళ్ళు అన్నది. అప్పుడు పాషాణుడు, దేవి, ఈ భస్మం చూడబోతే ఎంతో లేదు కదా, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయమంటావు అని అడిగాడు. దానికేముంది, మళ్ళీ వస్తే మరికొంచెం మంత్రభస్మం ఇస్తాను. అయితే నీవు వచ్చి నా వద్ద ఈ ఉపకారం పొందినప్పుడల్లా నీ సంతతిలో ఒకరిని నాకు అప్పగించాల్సి ఉంటుంది సుమా అని చెప్పి ఆమె అదృశ్యమైంది. వరం పొందిన పాషాణుడు ఉత్సాహంతో వేటకు వెళ్ళగా ఎన్నడూ లేనిది ఆ రోజున అపరిమితంగా జంతువులు దొరికినాయి. వాటిని తీసుకుని అతని ఇంటికి చేరుకునేసరికి కడసారి వాడు కనబడట్లేదు, ఏమైనాడో అంటూ భార్య గోల పెడుతోంది. కారణం వానికి తెలుసుగా. అప్పుడు భార్యతో సంగతి సందర్భాలన్నీ చెప్పి, బ్రతికి బాగా ఉంటే మళ్ళీ పుడతారులే పిల్లలు, కనుక ఇప్పుడు విచారించకు అంటూ ఓదార్చాడు. ఇలా కొన్నాళ్ళు బాగానే గడిచిన తర్వాత పాషాణుడి చేతిలో ఉండే మంత్రభస్మం అయిపోవటం వల్ల అతను మళ్ళీ చిలుకల సరస్సుకు పోయి దేవతను ఆరాధించాడు. మునుపటిలాగానే దేవత ప్రత్యక్షమై మళ్ళీ ఒక మణి ఇచ్చింది. ఆ మణి యొక్క భస్మం తీసుకుని తలుచుకున్న పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంకొక కొడుకు కనబడడం లేదు అంటూ ఇల్లాలు గోల చేయొచ్చింది. ఎలా అయితేనే ఈసారి కూడా పాషాణుడు భార్యను మెల్లిగా సముదాయించి ఊరుకోబెట్టాడు. ఈ విధంగా అతను వరుసన తన 5 బిడ్డలను సరోవర దేవతకు అర్పించి ధనము కీర్తి ఆర్జించుకున్నాడు. బిడ్డలందరినీ అర్పించిన తర్వాత చివరకు భార్యను కూడా సమర్పించి వేశాడు. ఇక ఇప్పుడు బదులుగా మనిషినిచ్చి భస్మం తెచ్చుకుందామంటే ఎవరూ లేకపోయారు. అందుచేత మంత్రభస్మం చేతిలో లేక పాషాణుడికి ఏ పనిలోనూ జయం కలగటం లేదు. దశ మళ్ళీపోగానే వాళ్ళ కులం వాళ్ళందరూ పరిహాసం చేస్తూ వచ్చారు.
ఇలా పాషాణుడు బ్రతుకుకు హేయమైపోయేసరికల్లా ఏమీ పాలుపోక అతను విచారంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. దారిలో వానికొక చిన్న మడుగు, దాని నిండా బోలెడన్ని ఎన్నికైన చేపలు కనపడినాయి. ఏమి అదృష్టమో గాని ఇన్నాళ్లకు మళ్ళీ మంచి వేట దొరికింది అని సంతోషించి వాటిని పట్టుకోబోయాడు. చేతికి దొరికిన చేపలన్నీ తప్పించుకుంటున్నాయి. కానీ ఒక చిన్న చేప మాత్రం చిక్కుకుంది. పాషాణుడు దాన్ని పట్టి చంపబోగా అది మానవ భాషలో నాన్న నాన్న నన్ను చంపకు అని అనగానే అతనికి అమిత ఆశ్చర్యం వేసింది. తర్వాత క్రమంగా సరోవర దేవత మహిమ వల్ల తన భార్య బిడ్డలు చేపరూపం పొంది ఈ మడుగులో మగ్గిపోతూ ఉన్న సంగతి తెలిసి తన బుద్ధి తక్కువ వలనే కదా తన వాళ్ళు ఇలా కష్టాలు పడవలసి వచ్చిందని పశ్చాత్తాపడ్డాడు. తక్షణమే చిలుకల సరస్సుకు చేరుకొని దేవతను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమైంది. అప్పుడు పాషాణుడు, దేవి, భార్యాబిడ్డలు లేని ఈ బ్రతుకు ఎందుకు? ఏకాకినై జీవించినా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. ఇదంతా నా బుద్ధి తక్కువ వలనే వచ్చిందని ఇప్పుడు గుర్తించగలిగాను కనుక కరుణించి నా కుటుంబానికి తీరుగా మామూలు రూపం అనుగ్రహించవలసింది అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు దేవత, ఓయి పాషాణుడా, ఈ బుద్ధి నీకు ఇంతకు ముందే ఉండి ఉండవలసింది కదా. ఐశ్వర్యవంతుడవై ఉన్నప్పుడైతే నీ కోరిక సులువుగా నెరవేరేది. ప్రతిగా ఏదైనా ఇస్తే కానీ నీకు ఎట్టి ఉపకారం చేయటానికి వీల్లేదు. నీ చేతిలో కాసైనా లేదే, నేనేం చేసేది అన్నదామె. అప్పుడు పాషాణుడు, నీవు కటాక్షించదలిస్తే ఇదొక పెద్ద ఉపకారం కాదు, ఎలాగైనా నా కోరిక నెరవేర్చవలసింది అంటూ కాళ్ళవేళ్ళ పడి ప్రార్థించాడు. సరోవర దేవతకు దయ కలిగి, సరే, ఒక్కటే ఉపాయం ఉన్నది. అటు భూమి మీద ఇటు నీటిలోనూ కూడా మసగగలిగే పాము జన్మ ఇస్తాను నీకు. నువ్వు రాళ్లల్లో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు పోగు చేసుకు వచ్చి నాకు ఇస్తూ ఉండాలి. ఇలా నమ్మకంగా 3 నెలల పాటు నన్ను సేవించాలి. గడువు పూర్తి కాగానే నిన్ను విడుదల చేసి నీ కుటుంబాన్ని నీకు అప్పజెప్తాను అని హితవు చెప్పింది. ఎంత కఠిన హృదయుడైతే మాత్రం ఏం చేయగలడు? భార్యాబిడ్డల మీద మమకారం చేత దేవత చెప్పిన దానికి చచ్చినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే దేవత పాషాణుడిని పాముగా మార్చివేసింది. ఇన్ని కష్టాలలోనూ ఒక సుగుణమేమంటే పాము రూపంలో ఉన్న పాషాణుడు మడుగులో ప్రవేశించి తన భార్యాబిడ్డలను చూసుకుంటూ ఉండేవాడు. ఈ తృప్తితోనే అతను ఆ 3 నెలలు సంతోషంగా గడపగలిగాడు. సరోవర దేవత పెట్టిన గడువు లోపల పాషాణుడు శ్రమపడి రాళ్లలో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు కొల్లలుగా పోగు చేసుకువచ్చి చిలుకల సరస్సును నింపివేశాడు. అందుకు సంతోషించిన దేవత అతనితో, ఓయి పాషాణుడా, నీవెంతో విశ్వాసంగా చేసిన సేవకు ఆనందమైంది. ఈ రోజుతో గడువు తీరింది కనుక ఇక నీవు ఇంటికి పోవచ్చు అనేసరికి పాషాణుడికి మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. ఇంతలోనే అతని భార్య పిల్లలు కూడా మళ్ళీ మామూలు రూపంతో అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారంతా కలిసి దేవికి నమస్కరించి ఆమె దీవెన పొంది ఇంటికి తిరిగి వచ్చి నాటి నుంచి అంతా హాయిగా ఉంటున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 జూన్ నెల చందమామలో వచ్చింది. రచన డి నరసింహయ్య గారు, వరంగల్ నుంచి. అన్నీ పొందిగ్గా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. తీరా పోగొట్టుకున్న తర్వాత విలువ తెలిసి ఉపయోగమేముంది? తిరిగి పొందటానికి ఇది జీవితం, కలో కథో కాదు కదా. మనకు కావాల్సింది మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదులేండి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.